ఫాదర్ టైం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో అయినా సరే, మంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ జీవిత కాలంలో, వాళ్ళ పదవీ కాలంలో, వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పదవీ కాలంలో మొత్తం కలిపినా సరే, ఈ 2 ఏళ్లు పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖల్లో చేసినటువంటి అభివృద్ధి, ఆయన శాఖ పరంగా కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి నిధులు, ఆ నిధులను ఖర్చు పెట్టినటువంటి విధానం, ఆ ఖర్చు పెట్టినటువంటి విధానంలో చూపించినటువంటి అభివృద్ధి కళ్ళకు కనిపించే విధంగా ఎవరికైనా ధైర్యం ఉంటే లెక్కలతో సహా వచ్చి డిబేట్ కూర్చోండి. 100% ఆన్ రికార్డు రూపాయి టు రూపాయి లెక్కలతో వచ్చి కూర్చుంటాం జనసేన నుంచి ఎవరైనా సరే ఆయన శాఖలకు సంబంధించి. ఊరికే మీడియా ముందు కూర్చొని ఇట్లాంటి గాలి పోగేసిన మాటలు మాట్లాడడం మంచిది కాదు. మీకు ధైర్యం ఉంటే మీ నాన్నగారి టైంలో చేసినటువంటి మంత్రిత్వ శాఖల నుంచి అయినా సరే రిపోర్ట్లు తీసుకొచ్చుకోండి. కంపేర్ చేద్దాం, జస్ట్ కంపారిజన్ అంతే. పవన్ కళ్యాణ్ గారిని బీట్ చేస్తే ఆ కంపారిజన్ లో అప్పుడు మాట్లాడదాం శాఖల గురించి ఎవరైనా సరే వైసీపీ నుంచి. ఇంకొకటి, పరకాంత మీద మోజు ఇట్లాంటివన్నీ ఏంటి అంటే అనవసరంగా రెచ్చగొట్టుకోవడం. ఇప్పుడు ఈ మాట మళ్ళీ మేము రిటర్న్ కౌంటర్ చేయాలి అంటే పేరు నాని గారిని మళ్ళీ వ్యక్తిగతంగా కౌంటర్ చేసి మాట్లాడాలి. మాకు ఆ ఉద్దేశం లేదు. మేము ఫస్ట్ నుంచి అడుగుతాం కదా, మీరు ఏ సమస్య ఎవరిని అడగాలో తెలుసుకోండి. ఇప్పుడు ఒక లాకప్ డెత్ జరిగింది అన్నటువంటి అభియోగం వచ్చింది. ఆ కుటుంబం బయటకు వచ్చి బాధితులు మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చినప్పుడు మీరు క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని? సంబంధిత లా అండ్ ఆర్డర్ ఎవరి చేతుల్లో ఉందో హోంశాఖ మినిస్టర్ గారిని క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయాల్సిన విధానం ఏంటి? అతను ప్రాణాలు తీశారని చెప్పేసి ఆ తల్లి చెప్తోంది. న్యాయం చేయండి, నిజమా కాదా, అబద్ధమా, న్యాయం చేయండి అని చెప్పేసి క్వశ్చన్ చేయాలి. అలా జరగల. డైరెక్ట్ గా ఎవరిని టార్గెట్ చేశారు? పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. అందరూ మొత్తం వైసీపీ టైంలో మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు, అలాగే కాపు సామాజిక వర్గం నుంచి వైసీపీలో పదవులు అనిపించిన వాళ్ళందరూ మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. ఎలా టార్గెట్ చేశారు? ఒక యువకుడు పోలీస్ లాకప్ డెత్ జరిగిందంటాను క్వశ్చన్ చేయాల. కాపు యువకుడు ఒక ట్యాగ్ లైన్ తగిలించి మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారిని కులముద్ర వేసి రుద్దేలాగా పవన్ కళ్యాణ్ గారు జాతీయ నాయకుడిగా ఎదగాలి, అన్ని కులాలకు సమానంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్న ఒక నాయకుడిని తీసుకొచ్చి కులానికి రుద్దాలంటూ ప్రయత్నం చేశారు. ఇదంతా కదిలించుకుంది ఎవరు? మీరే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. యాక్చువల్ అంబటి రాంబాబు అయితే ఎవరైతే ఈ సాయి కృష్ణ చేత చంపబడ్డాడు నవీన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, అతని ఫోటోలు తీసుకొచ్చి అతని ఛానల్ ద్వారా పెట్టి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఒక తప్పుడు ప్రచారం చేయాలని చెప్పేసి తప్పుడు ఫోటోలను తీసుకొచ్చి ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు వైసీపీ వాళ్ళు. మీరు కదిలించుకోబట్టే కదా కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా వెంటబడి కొడతాం కన్ఫర్మ్ గా విషయం మీకు తెలుసు. మాటలతోటి మీరు ఏ మాటలైతే మా మీద వృత్తాలను ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ మాటలకు తిరిగి కౌంటర్ 100% ఇస్తాం. ఇవ్వకుండా ఎలా ఉంటాం? మీరు అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉంటే వాటి మేము సైలెంట్ గా ఉంటే అబద్ధాల ప్రజలకు నిజాలకు వెళ్ళిపోతాయి అన్నటువంటి ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఉంటామా రాజకీయాల్లో? ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పిదాలను, మీరు పెట్టినటువంటి అభియోగాలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే మేము మాట్లాడతాం. దీంట్లో మరలా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు అనొద్దు, పవన్ కళ్యాణ్ గారికి ఏదో కార్యకర్తలు మత్తులో ఉంటారు, మత్తు దిగుతోంది, గంజాయిని డ్రగ్స్ ని ప్రమోట్ చేస్తూ ఆ డ్రగ్స్ గంజాయి కేసుల్లో పట్టుబడి తన్నులు తిన్న వాళ్ళని కూడా ఇవాళ కూడా అధికారం లేకపోయినా సరే అట్లాంటి వాళ్ళ దగ్గరికి పరామర్శకు వెళుతోంది మీ జగన్మోహన్ రెడ్డి. మా కార్యకర్తలు మత్తులోనూ ఉండరు, మా కార్యకర్త గంజాయిలు అమరు. ఇట్లాంటివన్నీ ఈ మాటలన్నీ రెచ్చగొట్టుకునే మాటలు. రాజకీయంగా ప్రశ్నించండి, లా అండ్ ఆర్డర్ లో పొరపాట్లుంటే సంబంధిత శాఖను క్వశ్చన్ చేయండి. ఇవాళ చట్టపరంగా మేము ఇటు హత్య జరిగినటువంటి అదే లాకప్ డెత్ చేశాడు అన్నటువంటి ఆఫీసర్ని మేము సమర్థించాల, ఆ లాకప్ డెత్ లో చనిపోయినటువంటి వ్యక్తిని మేము సమర్థించాల. చట్ట ప్రకారం జరగాల్సినటువంటి ప్రక్రియ, వ్యవస్థల ద్వారా జరగాల్సినటువంటి ప్రక్రియ వ్యక్తులు ఎలా చేస్తారు? అవతల వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తి మంచివాడ చెడ్డవాడన్న తర్వాత విషయం, కానీ అతని మీద యాక్షన్ తీసుకోవాల్సింది వ్యవస్థ ఎవరు? చట్టం తీసుకోవాలి, కోర్టుల ద్వారా తీసుకోవాలి. ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా ఎలా చేస్తాడు? 2 విధాలుగా మేము ఒకటే అడిగాం. చట్ట ప్రకారం జరగాలి, అలాగే నేరస్తులను ఎంకరేజ్ చేయొద్దు, నేరం ఎవరు చేసినా ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి ఓపెన్ గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అసలు మీ బాధ ఏంటి? ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు? ఏం పవన్ కళ్యాణ్ గారు ఏమైనా నేరస్తుని సపోర్ట్ చేశాడా? సిఐని సపోర్ట్ చేశాడా? చనిపోయిన వ్యక్తిని సపోర్ట్ చేశాడా? చంపిన వ్యక్తిని సపోర్ట్ చేశాడా? అసలు చనిపోయాడు అని తెలియదు మాకు. మీరు చెప్తుంటేనే వింటున్నాం. మేము వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో ఏం వేశారు, చార్జ్ షీట్ లో ఏం వస్తారనే దాని గురించి మేము కూడా పూర్తిగా ఎదురు చూస్తా ఉన్నాం. మొత్తం వివరాలన్నీ కావాలి, ఏంటి అసలు వ్యవస్థ ఎడిపోతుంది అని తెలుసుకోవాలి అని చెప్పేసి. అట్లాంటప్పుడు మమ్మల్ని ఎలా మీరు క్వశ్చన్ చేస్తారు? అసలు పవన్ కళ్యాణ్ గారికి ఈ ఇష్యూకి ఏంటి సంబంధం? ఒక కులాన్ని ఎందుకు ఆయన మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు? ఆ కులపోళ్ళు ఎందుకు బయటకు వచ్చి వైసీపీ నుంచి మాట్లాడుతున్నారు? మిగతా వాళ్ళు ఎవరు రావట్లేదండి. మళ్ళా ఏంటి కుల రాజకీయాలు రాష్ట్రంలో? అన్ని కులాలు ఐక్యం అవ్వాలని చెప్పేసి ఆయన పార్టీ పెట్టి అన్ని కులాల గురించి పోరాడుతూ ఉంటే ఒకే కులానికి వృత్తేటువంటి ప్రయత్నం చేస్తానంటే ఖచ్చితంగా రాజకీయ బురదే కదా ఇది. మీరు చనిపోయిన కుటుంబం పట్ల మీ చిత్తశుద్ధి కాదు, మీరు వాళ్ళ పట్ల సానుభూతి కాదు, పూర్తిగా దీన్ని రాజకీయంగా ఆరోపిస్తున్నట్టుగా క్రియేట్ చేశారు. అరుణ్ గారు, మీరు ఏదైతే ఆరోపిస్తున్నట్టుగా వైసీపీ మీ అధినాయకుడి మీద కులముద్ర వేయడానికి చూస్తే అది అంటుతుంది అని మీరు భావిస్తున్నారా? నిజమేనది?
ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే అంటేటువంటి సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తెచ్చుకోలేదు కానివ్వండి. కానీ 100 మంది ఒక చోట నించొని 100 మంది దొంగ 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 అంటే 101 వచ్చి కూడా దొంగను చూడు దొంగతనం చూడు కానీ దొంగ అంటాడు అతను కూడా. అట్లాంటి పరిస్థితి ఎక్కడ క్రియేట్ అయ్యిద్ది అని చెప్పేసి డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సార్ అంతే. రైట్. ఏంటి పేర్ని నాని గారు కావచ్చు, వంగ గీత గారు కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళి సపరేట్గా ఒక సామాజిక వర్గం వైసీపీ సామాజిక వర్గం అని చెప్పి వెళ్ళి మాట్లాడారు. ఏంటి వైసీపీలో ఏమైనా నెక్స్ట్ ఆ సామాజిక వర్గం వాళ్ళు ముఖ్యమంత్రి చేస్తే మీ అధినాయకుడికి ఏమైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉందంటారా? మా అధినాయకుల వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. మేము కూడా బలంగా కోరుకుంటున్నాం సార్. అధిక ఓటు బ్యాంక్ గా ఉన్నటువంటి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పీఠానికి దూరంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి అన్ని పార్టీల నుంచి ప్రయారిటీ దక్కాలని మేము బలంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎలాగైతే మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనేటువంటి ఆశయంతో మేము ఎలా పనిచేస్తూ ఉంటాము భవిష్యత్తులో ఇప్పుడు కాకపోయిన తర్వాత అయినా సరే, అలాగే వైసీపీ నుంచి కూడా ఈసారి కాపు అభ్యర్థిని సీఎం గా ప్రకటించి రేపు పొద్దున ఎన్నికలకు రావాలని చెప్పేసి మేము బలంగా కోరుకుంటున్నాం సార్. వాళ్ళు దానికి తగిన వాళ్ళు ఏం తగిన వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా వాళ్ళ పార్టీ కోసం ఎక్కువ పనిచేసినటువంటి సామాజిక వర్గం. పేర్ని నాని, అంబటి రాంబాబు గారు ఇద్దరిలో ఉంటే ఎవరికి మీరు అవకాశం ఉందనుకుంటున్నారు, మీరు భావిస్తున్నారు? ఎందుకంటే ఓటు అయితే అంబటి రాంబాబు గారికి సార్. వ్యక్తిగతంగా అయితే అంబటి రాంబాబు గారికి నా ఓటు. ఎందుకంటే నడిపిస్తున్నారు కదా ఉద్యమాన్ని ఆయన. రైట్. అవునండి. అంటే ఆయన చేసినంత బురద చేయలేటువంటి ప్రయత్నం కూటమి మీద ఇంకెవరు చేయలేదు కాబట్టి జస్టిఫై చేసినట్టు అవుతుంది ఆయన కనుక ప్రకటిస్తే వైసీపీ పార్టీ. సో అంబటి వాళ్ళ వైసీపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే వ్యక్తిగతంగా అరుణ గారు అంబటి రాంబాబు గారు సపోర్ట్ చేస్తారు. అవునండి. అవును. రైట్. నేను మళ్ళీ మాట్లాడతాం. మీతో మనతోటి కృష్ణాంజనేయులు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. ఏపీలో సార్ నమస్తే సార్. ఏపీలో అభివృద్ధికి సంబంధించి కానీ అధికార ప్రతిపక్షాలు మాట్లాడుకోవాల్సిన వాటిని వదిలేసి గత 10 రోజులు కావచ్చు, గతంలో కావచ్చు, లడ్డూ చుట్టూ కొంతకాలం, క్యాస్ట్ల చుట్టూ కొంతకాలం ఈ రకంగా వెళ్ళడానికి కారణం ఏంటి? ఇక్కడికైనా చెక్ పెడతారా దీనికి? ఓన్లీ ప్రజల మీద అభివృద్ధి మీద ఎప్పుడు వీళ్ళు వెళతారు అని చెప్పి అడుగుతున్న ప్రజలకి సమాధానం దొరుకుతుందని మీరు భావిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని, చట్టబద్ధమైనటువంటి పాలన ఉండాలని, పోలీస్ స్టేషన్లు పోలీసులు చట్టాన్ని పరిరక్షించేటువంటి వాళ్ళుగా ఉండాలని, ఆ తర్వాత అభివృద్ధి ఉండాలని, సంక్షేమం ఉండాలని కోరుకుంటున్నారు. సరే, అభివృద్ధి సంక్షేమం సంగతే ఎంతో కొంత బెటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పోల్చినప్పుడు మంచిగా చేస్తున్నారు. మరి ఇప్పుడు పోలీసులు ఈ రోజున నేరస్తులు అనేటువంటి పేరుతో కొంతమందిని తీసుకెళ్లి వాళ్లే కస్టోడియల్ టార్చర్ చేసి చంపేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఆ చంపేసినటువంటి శవాలను కనపడలేకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దాని గురించి ప్రజలందరూ మాట్లాడుకుంటారు, ఆందోళన చెందుతారు. పోలీసులే ఇలా చేస్తే ఇంకా ప్రజలకి ఇంకేం రక్షణ ఉంటుంది అనేటువంటి భయాందోళనలు ఉంటాయి. ఈ విషయంలో మరి ఇలాగ చేసినటువంటి పోలీసుల్ని ప్రభుత్వమే వాళ్ళకి సహకరించి, నిందితులకు సహకరించి, ఎవరైతే నేరం చేశారో కస్టోడియల్